స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీని పెడతామని చెప్పి హామీ ఇచ్చింది. ఇక్కడ పార్లమెంట్ హామీ ఇచ్చింది, షెడ్యూల్లో పొందుపరిచారు. దాన్ని స్టడీ చేసేసి ఇక్కడ నాణ్యతమైనటువంటి ఖనిజ సంపద లేదు కాబట్టి విరమించుకుంటామని చెప్పి వీలు కాదని కూడా చెప్పేసిండ్రు. సేల్ కేంద్ర ప్రభుత్వంతో మేము పలు సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఇంకా వీలు కాదంటే వదిలిపెట్టేయండి అని చెప్పారు. అప్పుడు కొంతమంది మిత్రులు మా దృష్టికి తీసుకొస్తే నేను స్పెసిఫిక్గా ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మినిస్టర్తో మాట్లాడాను. మీరు ఒరిస్సాలో అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మీరు విశాఖ స్టీల్కి తీసుకెళ్తున్నారు, తర్వాత అక్కడి నుండి విదేశాలకి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఐరన్ ఓరు జపాన్కి పోతుంది, చైనాకి పోతుంది, బెజింగ్ ఒలింపిక్స్ కూడా చాలా పోయింది. ఇంకొక 100 సంవత్సరాల అక్కడ ఖనిజ సంపద ఉన్నదంటున్నారు. మీరు బ్రహ్మాండంగా రైల్వే లైన్స్ వేశారు. రైల్వే లైన్ కాకుండా ఈ మధ్య దాన్ని ఏమంటారు స్లష్ అంటారు, అది పైప్స్ ద్వారా కూడా మీరు దాన్ని తీసుకెళ్తున్నారు. మరి అలాంటిది మా తెలంగాణకు చాలా దగ్గర, మరి ఛత్తీస్గఢ్ను ఒరిస్సా మీరు వెయ్యాలి, రైల్వే లైన్ వేయాలని చెప్తే వీలు కాదండి, అది ఇంపాసిబుల్, అక్కడ దండకారణ్యం ఫారెస్ట్ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది, ఇంపాసిబుల్ అని చెప్తే ఇట్స్ ఫ్యాక్ట్ అని చెప్పి నేను ఐ కెప్ట్ క్వైట్. లేటెస్ట్ మొన్న రైల్వే బడ్జెట్లో 1800 కోట్లు పెట్టి ఇలా మల్కన్గిరి నుండి భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెంకి రైల్వే లైన్ వేశారు. అరే నేను ఇంత కష్టపడి తిరిగితే రాలేదా, ఎట్లా శాంక్షన్ అయింది, ఎవడు అడగంది రైల్వే లైన్ ఎట్లా శాంక్షన్ అయిందని నాలాంటి వాడు దృష్టి పెట్టి దాన్ని మొత్తం స్టడీ చేస్తాను నేను. కారణం ఏంటంటే మల్కన్గిరి అంటే అది ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్, అక్కడి నుండి ఇంకా ఫాస్ట్గా ఇప్పుడు సర్వే అవుతున్నది. ఇప్పుడు ఇది వచ్చేసి గోదావరి భద్రాచలం